అరుంధతి అగ్నిపుత్రిక, బ్రహ్మమానసపుత్రిక. బొమ్మలు చేసేవాడికి తాను సైతం తన చేతిలో తయారైన బొమ్మ అందానికి మురిసిపోవాలనే కోరిక ఒకటి ఉంటుందేమో మరి. బ్రహ్మదేవుని చేతిలో తయారయ్యే ఈ సృష్టికోటికి సౌందర్యంలో సాటి రాలేని విధంగా గీటురాయి వంటి ఒక పురుషుడు ఒక స్త్రీని సృష్టించాడు. వారిలో పురుషుడు మన్మధుడయ్యాడు, స్త్రీ అరుంధతి అయ్యింది. పంచకన్యల్లో ఒకరైన ఆ అరుంధతీదేవి జన్మ వృత్తాంతం తెలుసుకుందామా? అరుంధత్యనా సుయాచ సావిత్రి జానకీ సతి తేజస్వనీచ పాంచాలి వందనీయ నిరంతరం. అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఈ 5 స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం. అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతి అయిన కన్యను వర్ణింపనలవి కాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య, ఆ యువకుని పేరు మన్మధుడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి అరవింద మసోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణశ్చ సాయక. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే 5 బాణాలను ఇచ్చాడు. మన్మధుడు బాణశక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుణ్ణి ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కదిద్దాడు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతామని మన్మధుడికి శాపమిచ్చాడు. తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ఠ మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాల్సిందిగా కోరాడు. వశిష్ఠుడు ఆమెకు శివ మంత్రానుష్ఠానం వివరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సంధ్య తదేక నిష్ఠతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అప్పుడు సంధ్య, నా భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా నన్ను కామదృష్టితో చూసినట్లయితే వారు పురుషత్వాన్ని కోల్పోవాలని, అంతేకాక తాను పుట్టగాని అనేక మందికి కామవికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంది. శివుడు తదాస్తు అంటూ మేధతిథి అనే మహర్షి గత పుష్కర కాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని తిరిగి అదే అగ్నికుండం నుంచి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుంచి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో అరుం అంటే అగ్ని, తేజము, బంగారు వన్నె అని అర్థాలున్నాయి. దతి అంటే ధరించినదే అని అర్థం. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె అరుంధతి అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్ఠునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోక పూజ్యురాలైంది. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకి చెబుతారు. మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. రాత్రిపూట చంద్రుణ్ణి, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత
తెల్లవారుజామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూసేందుకు ఆకాశం వంక చూస్తే గాలిపటం ఆకారంలో 7 నక్షత్రాలు ఉంటాయి. అవే సప్త ఋషులు. తోక భాగంలో క్రింది నుండి రెండవది వశిష్ఠుడు. వశిష్ఠుని ప్రక్కనే అరుంధతి నక్షత్రం చిన్నగా కనిపిస్తుంది.